అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ ఈ విల్ లవ్. ప్రజ్వల వెడ్స్ అభిజిత్. సిబిఐ. ఓ పెద్ద మండపం ముందు పెద్ద ఫ్లెక్సీ అంటించి ఉంది. ఇక సిబిఐ ఆఫీసర్ పెళ్లికి చాలామంది అతిథులు అటెండ్ అయ్యారు. ఇక పెళ్లి కూతురు రూమ్లో ప్రజ్వలని రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకే ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడం? ఒక్కసారి ఆలోచించు. నీ స్టడీస్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటే బాగుండేది ప్రజు. నేను చెప్పేది ఒక్కసారి విను అంటున్న నిక్కీ మాటలకి ఇక వినడం ఏం లేదు. వాడిని అంతం చేయాలంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం. వాడు రాక్షసుల్లాగా ఉన్నాడే, చూసావుగా. నీకు సపోర్ట్ చేసినందుకే విక్కీ లైఫ్ని ఎంత డేంజర్లో పెట్టాడో. వాడిపైన కేసుని వాపస్ తీసుకోకపోతే డెఫినెట్గా విక్కీ లైఫ్ స్పాయిల్ అయ్యేది అంటున్న నిక్కీ మాటలకి ఈ విషయంలో మీరెవరూ కలగజేసుకోవద్దు. అదేంటి ప్రజు అలా అంటావు? మేము నీ చిన్ననాటి ఫ్రెండ్స్. నిన్నిలా వదిలేయమంటావా? అందుకే కదా మీరు నన్ను వదిలిపెట్టట్లేదని పెళ్లి చేసుకుంటున్నాను. సిబిఐ ఆఫీసర్నా? అతన్ని నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావో నాకు తెలుసు అన్నాడు విక్కీ. సిబిఐ ఆఫీసర్ని పెళ్లి చేసుకోవడం తప్ప అనట్లేదు. వాడి మీద పగతో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటున్నాం. మరి ఏం చేయాలి? ఇలా మీ హెల్ప్ తీసుకుంటూ మిమ్మల్ని రిస్క్లో పెట్టనా? మేం రిస్క్ అని నీకు చెప్పలేదుగా. ఇంకేం మాట్లాడకండి. నాకు వినాలని లేదు. నాకు దొరికిన ఒకే ఒక్క దారి ఇది. అభిజిత్ని పెళ్లి చేసుకుంటే వాడి గుట్టు మొత్తం బయట పెట్టొచ్చు. ఎలాగో వాడి రహస్యాలని తెలుసుకోవాలనుకుంటున్నానుగా. అలా కూడా నాకు బెనిఫిట్ అవుతుంది. ఆధారాలు సంపాదించి వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. ఇక ఇందులో మీరు కలగజేసుకోకుండా ఉంటే అంతే బాగుంటుంది అని నమస్కారం చేసి పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మనడంతో నిక్కీ ప్రజ్జుని తీసుకొని పందిట్లోకి వస్తుంది. అభిజిత్ పంతులు గారు చెప్పే మంత్రాలని శ్రద్ధగా పఠిస్తున్నాడు. ఒక్కసారి అభిజిత్ గురించి మాట్లాడుకుందాం. ప్రజ్జు, అభి ఇద్దరు ఫ్రెండ్స్. తను సిబిఐ ఆఫీసర్, చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనికి తల్లి, తండ్రి, ఒక చెల్లి, ఒక తమ్ముడున్నారు. రాయల్ ఫ్యామిలీ. ప్రజ్వల అంటే ఇష్టం అతనికి. ఆ రోజు విక్కీ హాస్పిటల్లో ఉండగా ప్రజ్జు నెంబర్కి కాల్ చేశాడు అభి. అతని నెంబర్ చూసిన ప్రజ్జు ఒక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చినట్లవుతుంది ఆమెకి. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి అభి అంటుంది. ప్రజ్జు, డాడ్ ఎలా చనిపోయారు? సడన్గా ఏంటిది అని అడుగుతుంటే డాడ్ సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ షూట్ చేశారు. అవునా? ఎవరు? అద్వైతనంద అని చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అభి. అద్వైతనందానా? అవును అభి. తన మీద కేసు పెట్టాను. కోపంతో నా ఫ్రెండ్ మీద డ్రగ్ కేసు పెట్టి తనని షూట్ చేశాడు. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. కానీ అతని మీద కేసు వాపస్ తీసుకున్నాను. నా వల్ల నా ఫ్రెండ్స్ అన్యాయం కాకూడదు అని. మంచి పని చేశావు. డైరెక్ట్గా వాడిని అటాక్ చేయకూడదు. మేము కూడా అతన్ని ఆధారాలతో సహా జైల్లో వేద్దామని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కానీ ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు అన్నాడు. నువ్వు డైరెక్ట్గా వాడి మీద రివెంజ్ తీసుకోవాలనుకోకు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నువ్వు చేస్తానంటే చెబుతాను. ఏం చేయాలి అనింది ఆతృతగా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. నాకు తెలిసి నిన్ను స్పై చేస్తున్నాడు. మీ ఫ్రెండ్స్కి కూడా నేను చెప్పిన విషయం చెప్పకు అని చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది. నువ్వేం మాట్లాడుతున్నావు అభి? అవును, మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి వాడు చేసే అన్యాయాలు ఆధారాలతో సహా సంపాదించవచ్చు. నువ్వు ఒంటరిగా పోరాడలేవు అంటున్న అతని మాటలకి తను చెప్పింది కూడా నిజమే అనిపించింది ఆమెకి. ఓకే అభి, ఇది జరిగింది. ఇక పెళ్లి కూతురు రావడంతో తలెత్తి ఆమెను చూశాడు అభి. ముత్యానికి ముస్తాబు చేసినట్లు చాలా అందంగా ఉంది. ఆమెను రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు. బాబు, జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పగానే అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇక ఇద్దరు ఒకరి శిరస్సుపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని పక్క పక్కన కూర్చున్నారు. అయ్యో దేవుడా, పెళ్ళి కూడా జరిగిపోతోంది. మన విలన్ బాబెక్కడా? ఒకరిని చూసి ఒకరు చిన్నగా నవ్వుకున్నారు. ఆమెకు తండ్రిని చంపిన వాడిని ఎలాగైనా జైల్లో పెట్టాలి, ఉరిశిక్ష వేయించాలి అన్న ఆలోచన తప్ప పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి అన్న ఆలోచన లేదు. ఇక గట్టిమేళం అంటున్న పంతులు గారి మాటలకి ఈ లోకంలోకి వచ్చింది. అభి పంతులు గారి చేతుల నుండి తాలిబొట్టు తీసుకొని ప్రజ్జు మెడలో కడుతుండగా నిక్కీ ప్రజ్జు జుట్టుని పైకి పట్టుకుంది. ఇక అభి ప్రజ్జు శంఖం లాంటి మెడని అలాగే చూస్తూ
ఆమె మెడలో తాళి కట్టడానికి ముందుకు వంగి ముడి వేస్తుండగా ఒక్కసారిగా ఫైరింగ్ సౌండ్ వినిపించడంతో ఆ తాళిబొట్టుని అలాగే కిందకి వదిలేశాడు. ఒక్కసారిగా అందరూ తల పక్కకు తిప్పి చూశారు. ఎదురుగా ఓ 10 మంది బాడీ బిల్డర్స్ అభి చుట్టుముట్టారు. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ప్రజ్జుని చూసి లెగు అన్నారు. నేను లేవను, లేవకపోతే వీడిని చంపేస్తా. ప్రజ్జు, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళేం చేయరు, నువ్వు అక్కడే కూర్చో అన్నాడు అభి. అచ్చా, అయితే అలాగే కూర్చో అంటూ అభి షోల్డర్పై షూట్ చేశారు. ఒక్కసారిగా ఉలికి పడ్డారు అందరూ. అభి అంటూ వాళ్ళ అమ్మ నాన్న కంగారుగా దగ్గరికి వస్తుంటే రాకుండా వాళ్ళ ముందుకి గన్ గురిపెట్టారు. అమ్మా, మీరు దగ్గరికి రాకండి అన్నాడు అభి. నేను ముందే చెప్పాను, ఆ పాపిష్టిదాన్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటిదేదో జరుగుతుందని. చెబితే విన్నావు కాదు, నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు అంటూ అరుస్తూ ఉంది అభి వాళ్ళ అమ్మ. అమ్మా, అరవకు అంటూ నొప్పిని భరిస్తున్నాడు ప్రజ్జు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళనీళ్లతో జేమ్స్ చెప్పినట్లుగానే అక్కడి నుండి లేచింది. అభి మీద గన్ అలాగే ఉంచాడు జేమ్స్. ఇక మిగతా వారు ఆమెను తీసుకొని అక్కడి నుండి బయలుదేరారు. ఆమెను అలా తీసుకెళ్తుంటే విక్కీ నిక్కీ చూస్తున్నారే కానీ ఇంకేం చేయలేకపోయారు. ఇక బయట వాళ్ళ కార్ చుట్టుముట్టారు పోలీస్ వాళ్ళంతా. వాళ్ళని దూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కార్. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వదలండి అంటూ గింజుకుంటూ ఉంది ప్రజ్జు. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కార్ స్పీడ్ పెంచాడు. ఆమె అరిచి గింజుకొని ఇంకేం చేసినా వదలరని అర్థమయ్యి సైలెంట్ అయిపోయింది. కన్నీళ్ళంటే ఎలా ఉంటాయో కూడా తెలియకుండా పెంచాడు తన తండ్రి. అలాంటిది వాడు చేసే దుర్మార్గానికి కన్నీళ్లు ఆగనంటూ వచ్చేస్తున్నాయి ఆమెకి. ఇక అలా ఏడ్చి వీక్ అవ్వకూడదు అని నిశ్చయించుకొని కళ్ళు తుడుచుకొని ఏం చేస్తాడు, నా దగ్గర ప్రాణాలు మాత్రమే ఉన్నాయి, అంతకంటే నన్నింకే సాధిస్తాడు అని ధైర్యం చెప్పుకుంది ఆమెకామెనే. కాసేపటికి కారు ఆగింది. ఒక్కసారిగా తల తిప్పి చుట్టూ చూసింది. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు అలాగే పెద్దవయ్యాయి. పెద్ద విల్లా ఆమె కలలో కూడా చూడలేనటువంటిది, అంత పెద్దగా ఉంది. దిగో అన్నారు. నేను రాను అంది. హే దిగో అన్నాడు జేమ్స్. నేను రాను అంది. నువ్వు దిగకపోతే నిన్ను ఎలా దింపాలో నాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్లగా నీ మీద చెయ్యి వెయ్యకూడదు అని ఊరుకుంటున్నా, లేకపోతే అంటున్నా అతన్ని చురుగ్గా చూసింది. అందుకే నువ్వే దిగు అన్నాడు. ఇక వీళ్ళు ఎంతకైనా తెగించే మనుషులు అని కార్ దిగింది ప్రజ్జు. ఇక ఆమె చుట్టూ సెక్యూరిటీతో లోపలికి తీసుకెళ్లారు. బయట ఎంత పెద్దగా అందంగా ఉందో లోపల కూడా అంతే అందంగా పెద్దగా 5 స్టార్ హోటల్ని మించి ఉంది. ఇక ఆశ్చర్యపోతూ చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. అయినా ఇదంతా ప్రజల సొమ్మే కదా, దోచుకొని కట్టుకున్నట్లున్నాడు అనుకుంటూ ఉండగా, మీరు ఆ రూమ్కి వెళ్ళండి మేడం అన్నాడు జేమ్స్. ఇప్పటి వరకేమో రెస్పెక్ట్ లేకుండా పిలిచినవాడు మేడం అంటున్నాడని విచిత్రంగా చూస్తూ ఉంది. పదండి మేడం అన్నాడు మర్యాదగా. నేనెందుకు వెళ్ళాలి, నేనెళ్ళను అంది మొండిగా. వెళ్తారా వెళ్ళేలా చేయనా అన్నాడు. ఏంటి, నన్ను బెదిరించి మీ పనులు చేయించుకోవాలనుకుంటున్నారా? మా పనే అది, కానీ మీరు నడవండి అన్నాడు. ఇక అసహనంగా అనిపిస్తుంటే కోపంతో రూమ్కి వెళ్ళింది. ఆమె రూమ్కి వెళ్ళగానే మేడ్ జ్యూస్, ఫ్రూట్స్, స్నాక్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆమె రూమ్లో పెట్టి వెళ్ళిపోయారు. మీరు ఆ ఫుడ్ని గంటలో కంప్లీట్ చేయాలి అని చెప్పి రూమ్లో పెద్ద హోమ్ థియేటర్ ఉండడంతో అందులో ఫ్యామిలీ టైప్ మూవీ పెట్టి రూమ్కి లాక్ వేసి వెళ్ళిపోయాడు జేమ్స్. అలా వేయగానే రేయ్ డోర్ ఓపెన్ చేయరా అంటూ అరుస్తూ ఉంది. ఎంత అరుస్తున్నా ఆమె అరుపులు ఏమీ వినిపించట్లేదు. అది సౌండ్ ప్రూఫ్ మరి. ఇక అరిచి గోల చేసి అనవసరమని అప్పుడు చూసింది రూమ్ని. స్వర్గాన్ని తలపిస్తుంది ఆ రూమ్. చాలా విశాలంగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. తన ఇల్లు మొత్తం కూడా అంత పెద్దగా ఉంటుందో లేదో అనిపించింది ఆమెకి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.